హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. కోలీవుడ్ స్టార్ యాక్టర్స్లో ఒకళ్ళైనటువంటి సూర్య ప్రస్తుతానికి శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్, మొత్తం పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో వస్తున్నటువంటి కంగువ అనే మూవీ ఒకటి చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే కోలీవుడ్తో పాటు ఇతర భాషల ఆడియన్స్లో కూడా చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అండ్ ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ అందరినీ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఎంతో భారీ వ్యయంతో కంగువ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోందని చెప్పచ్చు. అయితే సూర్య బాలీవుడ్ డెబ్యూ మూవీకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్ళ నుంచి చాలా మీడియా మాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. సూర్య నటించబోయే హిందీ సినిమా ఏది, సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఇక తాజా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఆయన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఆల్మోస్ట్గా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా సమాచారం. ఎస్, రంగ్ దే బసంతి అండ్ భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్ హిట్ మూవీస్ని తెరకెక్కించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో సూర్య తన డెబ్యూ మూవీ చేయడానికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఒక పిక్ ఒకటి వైరల్ అవడంతో వీళ్ళ కలయిక మూవీ అంటే ఫిక్స్ అయిపోయినట్టుగా మనకు సమాచారం వస్తోంది. అయితే ఈ మూవీ ఒక పీరియాడిక్ జోనర్లో తెరకెక్కనుందని కూడా సమాచారం వస్తోంది. అలాగే ఈ మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఆ టైటిల్ ఏమిటో తెలుసా? కర్ణ. ఎస్, ఈ టైటిల్ కూడా అనుకుంటున్నారట. దీన్నైతే 2 భాగాలుగా తెరకెక్కిద్దామని దర్శకుడు రాకేష్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయంటున్నారు. అఫ్కోర్స్ చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి సూర్య అయితే కంగువ తరువాత వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అటు కేవలం కోలీవుడ్కే పరిమితం కాకుండా ఇటు టాలీవుడ్లో కూడా సూర్యకు చాలామంది అభిమానులు ఉన్నారు. అండ్ డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ ముందుకొస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా జస్ట్ లైక్ మనం విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ లాంటిది. అండ్ విక్రమ్ 2లో కూడా ఆయన నటన అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా వరుస మూవీస్ని లైన్లో పెడుతూ వస్తున్న సూర్య నెక్స్ట్ బాలీవుడ్ ఎంట్రీ కూడా అవ్వబోతోంది అని కూడా తెలుస్తూ ఉంది మనకి. మొత్తానికి బాలీవుడ్లో అడుగు పెడితే కనుక సూర్య ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. అఫ్కోర్స్ ఏ భాష అయినా కూడా ప్రేక్షకులు చిన్న పాయింట్ ఉంటే ఖచ్చితంగా విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. మరి సూర్య కూడా తన బాలీవుడ్ మూవీని సూపర్ డూపర్ హిట్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికి మంచి డైరెక్షన్లో అయితే సూర్య బాలీవుడ్ ఎంట్రీ జరగనుందని లేటెస్ట్ టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.